ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి? మరి మనకు అక్షయ తృతీయ కూడా ఈ మాసంలో ఉంది. ఆ పండుగను ఏ విధంగా వినియోగించుకుంటే వీళ్ళకి ధనాకర్షణ బాగుంటుందంటారు? ఓవరాల్గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం 2 క్వశ్చన్లు అండి. మీరు ఈ మంత్ అంతా సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది, పర్టికులర్గా అక్షయ తృతీయని పురస్కరించుకుని ఎలా ఉండబోతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పే ముందు ఏంటంటే, మనం ఈ మంత్ యొక్క విశిష్టత ఇది సహజంగా అందరికీ తెలిసిందే. ఇది చైత్ర మాసం సగం రోజులు, మిగతా వైశాఖ మాసం సగం రోజులు, పూర్తి మంత్ అంతా ఉంది. వైశాఖ మాసం కానివ్వండి, తర్వాత చైత్ర మాసం చాలా పవిత్రమైన మాసాలు, వైశాఖ మాసం చాలా చాలా విశిష్టత గల మాసం. ఇందులో శుద్ధ తృతీయ రోజున మనకి అమ్మవారికి సంబంధించిన పండుగ అక్షయ తృతీయ వస్తుంది. ఇది 2 రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకటి బాహ్యంగా, అంటే ఏంటి, మనకి బాహ్య ప్రపంచం వెళ్ళిపోవటము, చక్కగా గోల్డ్ జ్యువెలరీ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా మనకి దానాలు కూడా చేయమని చెప్తూ ఉంటారు అనమాట. ఏది చేసినా కానీ మంచి పని కనుక చేస్తే ఈ టైంలో కలిసి ఉంటుంది, చక్కగా అక్షయం తరిగిపోకుండా ఉంటుందని ఒక శుభకరమైన మాసం అనమాట. సో దానికి డీటెయిల్స్ వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పుకునే దానికంటే ముందు, సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మాసం అని గమనించాలి. వీళ్ళకి జనరల్గానే అష్టమ శని నడుస్తూ ఉండటంతో ఈ రాశితో పాటు ఈ రాశితో పాటు ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, మీన రాశి వాళ్ళు ఉన్నా, మేష రాశి వాళ్ళు కనుక ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఈ 2 రాశుల్లో ఉంటే చాలా వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు, వాళ్ళ వల్ల బ్రేక్ అవుతుంది. ఇది చాలా చాలా ఒక సున్నితమైన అంశము. పెళ్ళైన వాళ్ళు, అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక సూచన. అంటే ఇది వాళ్ళ మీద భయపెట్టాలని కాదు, ఇలా వ్యవహారం ఉందని తెలుసుకుంటే తద్వారా వాళ్ళు రెమెడీస్ చేసుకోవచ్చు. చక్కగా వాటికి పరిహారాలు చేసుకొని ఈ కాన్షియస్నెస్ బ్రెయిన్లో ఉంటే చిన్న చిన్న వాటికి ఈగోగా పోకుండా ఉండి లైఫ్ అనేది కామ్గా ఉండటానికి, హ్యాపీగా ఉండటానికి ఒక మహర్షులు ఇచ్చిన ఒక ఇండికేషన్ అనమాట ఇది. ఈ సింహరాశులు ఇందులో నక్షత్రాలు మా, మీ, ము, మేమో, టా, టీ, టూ, టే అన్న లెటర్స్ ఇందులో ఉంటారు. చాలా పాపులర్ అయిన పేర్లు మొత్తం మనకు తెలుగు రాష్ట్రాల్లో అంతా ఇందులోనే ఉంటారు. గ్రహాలు 4 మారుతున్నాయండి. ఒకటి ఎవరు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. 2 క్రూర గ్రహాలు, 2 సౌమ్య గ్రహాలు మారటం ఉంటాయి. అయితే ఈ గ్రహాలు మారినా కానీ సింహరాశి వాళ్ళకి అంత కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు లేదని గమనించాలి. ఏ విధంగా, సూర్యుడు 9వ స్థానం, అంటే 8వ స్థానంలో ఉన్న సూర్యుడు 9వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. 8వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ సూర్యుడు ఉంటే మంచిది కాదు అని చెప్తారు. తర్వాత ఏమవుతుంది, ద్వేషం, వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండటము లేదా అనారోగ్యం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు కుజుడు 8వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో కుజుడు ఉంటే అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు వచ్చి ఆగిపోతాయి. తర్వాత ఒక ప్రమాదకరమైన సూచనలు, సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత 10వ స్థానంలో శుక్రుడు ఉండటంతో గొడవలు, కలహము. 8వ స్థానంలో బుధుడు ఉంటే మాత్రము పుత్ర లాభము, అనుకున్న విధంగా ధన సంపాదన అయితే సంపాదించుకుంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇదంతా సూక్ష్మంగా, క్లుప్తంగా ఎలా ఉంది ఈ గ్రహాలు మార్పు వల్ల మనం తెలుసుకున్నాం. దీన్ని సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. మనకి సూర్యుడు 8వ ప్లేస్ నుంచి 9వ ప్లేస్లో మారటంతో ఏమవుతుంది అంటే, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇది సింహరాశి వాళ్ళు గమనించుకోవాలి. మీరు చాలా ఇన్నోసెంట్ పీపుల్, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని చాలా క్రూరులుగా, దుష్టులుగా చూస్తూ ఉంటారు. ఇది గమనించుకోవాలి మీరు. వాళ్ళ బుర్రలో ఉన్న టెన్షన్ అంతా మీ మీద వేసేసి వెళ్ళిపోతారు. అంటే ఈ టైంలో మీకు ఎలా ఉంటుంది, నింద అపరాధ, అంటే యు ఆర్ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్, ప్యూర్ పీపుల్, కానీ వీళ్ళ మీద నిందలు వచ్చి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం, గొడవలు పెట్టుకుంటారు. పాపం వీళ్ళ మానాన్ని వీళ్ళు పని చేసుకుంటే వాళ్ళు వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుంటుంటారు. వీళ్ళ నిందలేసి నిర్దోషచ్చ, వీళ్ళలో ఎలాంటి దోషం లేకపోయినా కానీ వీళ్ళది ఖచ్చితంగా, అంటే వీళ్ళు ఎలాంటి చేయకూడని పనులు చేయరు, కానీ చేసామని నిందలు వచ్చేస్తాయి. వీళ్ళ మానేదో పని చేసుకుంటారు. ఎవరో పోయి దారిని పోయే వాళ్ళు వచ్చేసి వీళ్ళని గబగబా తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీంతోపాటు ధనక్షం, డబ్బు పోతుంది. పుణ్య లాభార్థ నాశాచ, మంచి పనితో ఏదైనా కనుక చేద్దామని అనుకుంటే ఆ పని కాస్త రివర్స్ అయ్యి వీళ్ళ మీద నెత్తిన పడే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చాలా చాలా ఆలోచించుకోండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, మైండ్ యువర్ ఓన్ బాడీ, మైండ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఏదో వెళ్ళిపోయి ఏదో చేద్దామని చేసే టైం కాదు. వృధాగా చేస్తే మీ మీద నిందలు వచ్చి పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓవరాల్గా ఈ మాసం అంతా
మంచిగా మాత్రం ఎండ్ అవుతుందండి, అది మాత్రం గమనించుకోండి. కాకపోతే మధ్యలో అటు ఇటు ట్విస్ట్లు ఉంటాయి అనమాట మూవీలో ఉన్నట్టు. అలానే వీళ్ళకి కుజుడు 8వ స్థానంలో ఉండటం, ఇది కూడా మిక్స్డ్గా ఉంటుంది. 8వ స్థానంలో కుజుడు ఉండకూడదు. ఏమవుతుంది, కార్యసాని ఏమంటారు, కార్యహానిశాత్ కసారోగ పీడనం అని చెప్తారు. అంటే బాగా విపరీతంగా దగ్గు వస్తుంది, ఏదైనా పని చేస్తే ఆటంకంలో సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఉండదు. స్థాననాశనం రుణచ్ఛేద, అంటే ప్రెషర్ బాగా ఎక్కువ వస్తుంది ఉద్యోగంలోకి. అందులో సూర్యుడు కూడా సపోర్ట్ ఇవ్వటం లేదు, బాస్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, విపరీతంగా డబ్బులు ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అప్పులు వాళ్ళ వల్ల అవమానాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కమిట్మెంట్స్ అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఎక్కువ టైం పెట్టుకోండి. తక్కువ టైం పెట్టుకున్నారు అనుకోండి, ఆ టైంకి ఇవ్వలేకపోతే వాళ్ళకి ఇద్దరికి బాగుంది. అందుకని ఆ టైం ఏదో తీసుకొని ఒక 1 month 2 months ఎక్స్ట్రా టైం పెట్టుకొని చూసుకుంటే చక్కగా ఉంటుంది. ఇది ఏమంటారు, వీళ్ళకి కుజుడు 8th ప్లేస్లో ఉండటం వల్ల జరుగుతుంది. అయితే ఇంకా 2 విషయాలు గమనించుకోవాలి. కుజుడు వీళ్ళకి 2 అదృష్టాలు తీసుకొస్తున్నారు. ఒకటి ధన ప్రవాహాన్ని తీసుకొస్తారు, రెండోది సక్సెస్, విజయం వస్తుంది. అంటే వీళ్ళకి ఏదైనా కానీ మంత్ ఎండ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు, విజయప్రదంగా ఉంటారు. కాకపోతే మధ్యలో చాలా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో ఉన్నారండి. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే అప్పటిదాకా వీళ్ళని అనుకూలంగా ఫాలో అయిన వాళ్ళు రివర్స్ అయిపోతారు. వీళ్ళకి అదే మనోళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తారులే, ఓకే నన్ను నమ్ముకొని ఉన్నారులే అని వీళ్ళు ఉన్నవాళ్ళు కాస్త ఎవరైతే వీళ్ళని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేస్తారో అనుకుంటారో వాళ్ళు తిరిగి రివర్స్ అయిపోయి వీళ్ళని క్వశ్చన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ లేడీస్తో, జెంట్స్ అయితే, ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్తో, లేడీస్ అయితే జెంట్స్తో ఈ టైప్ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనకేం చెప్తారు మహర్షులు, వ్యకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపోభయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగునందనే. 10వ స్థానంలో భృగునందన అంటే శుక్రుడు కనుకుంటే ఏమవుతుందంట, సౌఖ్య హాని, స్త్రీ సౌఖ్య హాని లేదా పురుష సౌఖ్య హాని, వాళ్ళ నుంచి రావాల్సిన కంఫర్ట్ అది రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. రిపో భయం, శత్రువుల వల్ల భయం ఉంటుంది, అర్ధనాశనం అవుతుంది. నిస్సత్వం, ఏమీ చేయలేనికుండా ఒక డమ్మీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో ప్రబలా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కానీ ఈ టైంలో శుక్రుడు వీళ్ళకి ఒక మంచి చేస్తాడు. ఎవరైనా కనుక ఆర్నమెంట్స్ కొనుక్కోవాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలనుకున్నా, కార్డు కొనుక్కోవాలన్నా, విలాసవంతంగా ఉత్సాహంగా లేదంటే భూములు కొనుక్కునే వాళ్ళకైతే సపోర్ట్ ఇస్తాడు. ఇది ఒక మంచి ట్రెండ్ అని గమనించాలి. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఛాలెంజ్లతో కూడుకొని, అప్స్ అండ్ డౌన్స్తో కూడుకొని లాస్ట్లో చక్కగా ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి ఈ రాశి వాళ్ళండి. ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండదు? ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మఖా, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, మఖ, పొబ్బ, ఉత్తర నక్షత్రాలు అంటారు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే రాజ్య లాభము, ప్రమోషన్ వస్తుంది, వస్త్ర లాభము, చక్కగా షాపింగ్ చేస్తారు, పరవాసము, ఫారిన్లో ఉండటం, అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. ఇక ఛాలెంజెస్ అతిగా భయపడుతూ ఉంటారు, దేహ పీడనము, దరిద్రము. ఇక్కడ దరిద్రం అంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, లేదంటే శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అతిగా భయపడిపోతూ ఉంటారు. ఈ అతిగా భయపడేదానికి కూడా కుజుని వల్ల, సూర్యుని వల్ల అని మనం గమనం. ఎందుకంటే వాళ్ళు పాపం మంచి పని వాళ్ళు పని చేసుకుంటే వేరే వాళ్ళు వచ్చి నిందలేస్తే ఏమవుతుంది, టెన్షన్ పడిపోతారు కదా, సహజం కదండి. ఇది టెంపరీ ఫేజ్ అని గమనించుకోవాలి, అతిగా భయపడని అవసరం లేదు. సేమ్ పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, రాజ్య లాభము, లాభము చక్కగా చూపిస్తుంది. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశము, కొత్తగా రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, గమనించాలి. వీటితో పాటు వీళ్ళకి ధనహీనత అంటే ధనం లేకుండా దారిద్ర్యంతో అంటే ఇబ్బందులు పడిక అనుకున్న పనులు టయానికి కాకుండా, అనుకున్నది టయానికి లేకుండా, కంఫర్టబుల్గా లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి వస్త్ర లాభము, రాజ్య లాభము చక్కగా ఉంది. అలానే వీళ్ళకి ధన లాభము బాగా చూపిస్తుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ లేదంటే ధనహీనత, డబ్బు అనేది లేకుండా ఉండే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి గమనించుకుంటే చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించాల్సిన విషయం ఏంటంటే పశునాశనం లేదంటే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి అగైన్ చేతికి గాయాలు కానీ ఎక్కడ అనే అవకాశం ఉంటుంది, కూడా కుజుని వల్ల అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో వీటితో పాటు మకా పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళు ఏదైనా కనుక చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా, సీవియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఫుడ్ కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ టైంలో ఇన్ కేసు వాళ్ళకి ఆ చెస్ట్ కానివ్వండి లేదంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చి పట్టుకున్నంటే ఇవి హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. నెగ్లిజెంట్ లేకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవటము, డైట్ చేంజ్ చేయటము, ఎండలో తిరగటం ఆపేయటము, కొంచెం జాగ్రత్తగా కంఫర్టబుల్గా ఉంటే ఈ 2 నక్షత్రాలకు బాగుంటుందండి.
ఇక అక్షయ తృతీయ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఓవరాల్గా వీళ్ళ గ్రహరీత్యా ఎలాంటి పరిహారాలు ఈ మాసంలో చేయాలంటారు? ఒకటి, నవగ్రహ స్తోత్రం బాగా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము, లేదా మనకి జంట నాగులు ఉంటాయండి, నాగుల కట్ట, అశ్వత్ కట్ట అంటారు అన్నమాట. చక్కగా అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని మెడిటేషన్ చేయటం, ఒక చెంబుతో నీళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ప్రదక్షిణం చేయటం, ఒక చిన్న పూజలాగా చేసి అక్కడ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. వీటితో పాటు మనకి ఏం చెప్తారంటే, సూర్యుడికి సంబంధించి ఏదైనా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, హనుమాన్ చాలీసా కలిపి కంబైన్డ్గా చదువుకున్న వీళ్ళకి జాబులో ప్రెషర్ లేకుండా బాగుంటుంది. అయితే మీరు ఇందాక అడిగిన విధంగా మనం ఒక మంచి టైంలో ఉన్నాము, ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ప్రకారంగా అక్షయ తృతీయ ఆ రోజు ఏం చేయాలి? నేను ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కోమనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బంగారం ఈ రోజుల్లో కొనటం అంత ఈజీ ఏం కాదు. రెండోది, ఇది గృహలక్ష్మి, లేడీస్కి బంగారం కొనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అది ఏమంటారు, లేడీస్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కొనిస్తే. సో గృహలక్ష్మి అంటారు, ఇంట్లో వాతావరణం బాగుంటేనే కదా లక్ష్మీదేవి స్థిరంగా ఉండేది. వీటితో పాటు ఉదక కుంభ దానం అని చెప్పేసి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే మంచినీళ్ళని కనుక దానం చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. సత్పురుషులకి రాగి చెంబులు తీసుకొని, అది ఎంత అవుతుంది, 300, 450 అంత అవుతుంది. చక్కగా అందులో మంచి నీళ్లు నింపి దానిలో కొంచెం 2 యాలకులు కానీ సుగంధ ద్రవ్యాలు ఏమన్నా వేసేసి, ఒక చిన్న బెల్లం ముక్క లేదని కలకండ కానీ వేసి, అది సత్పురుషులకి లేదా బ్రాహ్మణతలకి, వేద పండితులకి వాళ్ళకి కనుక దానం చేయగలిగితే చెప్పండి, ఉదక కుంభ దానం. వాళ్ళకి తెలుస్తుంది తీసుకునే వాళ్ళకి. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే లోటా చెంబేది ఒకటి ఉంటుంది, దానం. దాన్ని కనుక ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. అది లేని వాళ్ళు అట్లీస్ట్ వాటర్ బాటిల్ దానం చేయగలిగితే చాలా చాలా విశిష్టంగా వాళ్ళకి ఆ పుణ్యం ఎన్ని జన్మలు పోయినా, ఎన్ని యుగాలు పోయినా కానీ ఎప్పుడు పోకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తారు. ఇవి వాళ్ళు చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళకి స్పెషల్ నోట్ ఏంటంటే, వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. ఇది కొంచెం చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, కానీ చాలా ఛాలెంజ్లు కూడా ఉంటాయి. ఇందాక చెప్పిన రాశి కాంబినేషన్లు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇమ్మీడియట్లుగా మన్యు పాశుపత అభిషేకం చేయించుకోండి. ఇంకా వీళ్ళ కేసు రాహువులో ఏమైనా అంతర్దశలు అవన్నీ ఉంటే రాహు కేతువులకి విత్ మన్యూ చేసుకుంటే ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగాలు కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి. ఈ కాంబినేషన్తో నేను చేస్తే చాలామందికి గ్రీన్ కార్డులు రావటం, లేదంటే H1B వీసాలు రావటం, ఇవన్నీ చాలామంది మొన్నదా జరిగినాయి. చాలామంది జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా జాబ్లో హైక్ వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా కాకుండా వీళ్ళకి చండీ హోమం, నవచండీ హోమము, చండీ పారాయణం ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ధనానికి చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, లేదా స్వర్ణలక్ష్మికి విశేష హోమం బదులు అట్లీస్ట్ అభిషేకం చేయించుకోవటం, కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటూ ఉంటే చక్కగా ధన ప్రవాహం వస్తుంది. వీటితో పాటు ఇంకా ఎవరైనా ఎడ్యుకేషన్లో బాగా వీక్గా ఉండి రావంటే వీళ్ళకి ఏమంటారు, దక్షిణామూర్తి పాశుపత అభిషేకము, మంత్ర జపము అవన్నీ హోమం చేపిస్తుంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఇవి కాకుండా వాళ్ళ కాలసర్ప దోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, ఏమున్నాయి ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. ఇంకొకటి, వీళ్ళ వయసు 35 to 45 ఉంటే రీసెర్చ్ గ్రూప్గా చేసి వాళ్ళకి 10 years ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, లైఫ్లో రివర్స్ అయిపోతుంది అనుకుంటే ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవాలి. ఈ టైంలో వాళ్ళకి శాపాలు అని ఉంటాయండి. పితృశాపం, మాతృశాపం, గురుశాపం, బ్రహ్మశాపం, రకరకాల శాపాలు ఉంటాయి. స్త్రీ శాపం, సర్పశాపం, శని శాపం ఉంటుంది. ఇంకా మీకు ఇదే ఉంటారు, శని కూడా శపించేస్తాడు. కొంతమందికి ఏ జాబు చేయకుండా ఉంటారండి. లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి జాబ్ ఏది చేయరు అసలు. ఎందుకంటే శని వాళ్ళకి శపించేశాడు. ఎందుకంటే మన కర్మకారకుడి శని అనమాట. ఇలా ఇవి ఉండి వాళ్ళకి కనుక మధ్యలో అవి తెలవదు మనకి, అవి మనకి బుక్స్లో చెప్పరు. ఇది ఇస్ ద డిఫరెంట్ సబ్జెక్ట్, మన రెగ్యులర్ అకాడమిక్స్లో ఉండదు ఇది. అవి తెలుసుకొని వాటికి చక్కగా పరిష్కారాలు, పూజలు చేయించుకుంటే లైఫ్ 10 అంతలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి.